హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోయినా కూడా నిమిషాల్లో చేసుకొని వారం రోజుల దాకా నిల్వ చేసుకుని అమ్మమ్మల కాలం నాటి చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు రుచిని. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆహా, దాని ముందు ఏ కూరలైనా కూడా దిగుదుడిపోయానండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, ఒక బాండి తీసుకొని ఫస్ట్గా పల్లీలు వేయించుకోండి. పల్లీలే కాదండి, దోస విత్తనాలు దొరుకుతాయి కదండి, ఎండిపోయిన దోస విత్తనాలు మనకి బయట దొరుకుతాయి. వాటితో కూడా దీన్ని చేస్తారు, చాలా బాగుంటుంది. మా అమ్మగారు చేసేవారు. ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత అదే బాండిలో కొంచెం ఎండుమిర్చీలు కొన్ని కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వేయకుండానే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో తాలింపు పెట్టుకుందామని. ఎండుమిర్చిని ఫ్రై చేసి అలానే కొంచెం జీలకర్ర కూడా వేయించుకొని అందులో వేసుకున్నాం కదా. దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కొంచెం చింతకాయ పచ్చడి ఎంత ఒక పెద్ద స్పూన్ అంత సరిపోతుందండి. వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. అది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను మీకు. నేను చేసి చూపిస్తాను. నేను రోట్లో కూడా చేస్తూ ఉంటాను, టైం లేనప్పుడు మిక్సీలో వేస్తుంటానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకొని ఆ చట్నీని ఈ పోపులో వేసి బాగా కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచండి. అలా ఉంచడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఒక గాజు సీసాలో పెట్టుకొని మీరు నిల్వ చేసుకున్నారంటే వారమేం కర్మండి, నెల రోజుల వరకు కూడా పాడమనే అవ్వదండి. అంత అద్భుతంగా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. రుచి ఏమాత్రం తక్కువ ఉండదు. ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టము. కడుపు నిండా తింటానండి ఈ చట్నీ చేసుకున్న రోజు. ఇంకా ఇది చేసుకున్నామంటే ఎన్ని కూరలు మన ముందు పెట్టినా కానీ ఈ రుచితో సాటి రావు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. మీరు జాబ్స్ చేసే వాళ్ళైతే ఇలాంటి పచ్చడి ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే కూరలు ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్క రోజు టైం ఉండదు చేయడానికి. అలాంటప్పుడు ఈ చట్నీ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీకు చపాతీల్లో తినొచ్చు, అలానే దోశల్లోకి తినొచ్చు. ఆల్ ఇన్ వన్ అనమాట. ఎందులోకైనా కూడా అద్భుతమైన రుచితో ఉండే పాత చింతకాయ పచ్చడి అనమాట ఇది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా నిమిషాల్లోనే చట్నీ చేసి ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని కడుపు నిండా అన్నం తినగలిగే అద్భుతమైన పచ్చడి చింతకాయ పచ్చడిని. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.